ఏంటి నువ్వనేది? ఎగతాళా? నాదో కాలు చేయిపోయింది సార్. ఇది ఎగతాళికి చెప్పే విషయమా? జడ్జితో పాట? అవును సార్. ల్యాప్టాప్ ఆల్సో? అవును సార్. ల్యాప్టాప్ మాత్రమే కాదు, పెన్ డ్రైవ్ కూడా. వైట్ అంబాసిడర్గా? అవును సార్. वहाँ कोई तेलुगु नहीं जानता है ना आरिशो? లేదు సార్, ఇక్కడంతా బెంగాలీలే. నేను మాత్రమే తెలుగువాడిని. సారీ మ్యామ్, జరిగిందంతా విన్నాను. సార్, ఆ అశోక్ ఉన్నాడే. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకంటే హైయర్ ఆఫీసర్ నేను. నాకు ఇన్ఫార్మ్ చేయలేదే? సార్, ఎవరికో ఫోన్ చేసి పెన్ డ్రైవ్ ల్యాప్టాప్ తీసుకెళ్ళింది చెప్పారు సార్. అరెస్ట్ హిమ్. పోలీస్ కస్టడీలో ఉంచి వీడికి ట్రీట్మెంట్ ఇవ్వండి. టేక్ హిమ్ టు ది హాస్పిటల్. సార్. చంపుతో పోరో. మేడం, నిజానికి అశోక్ జడ్జి గారిని చంపడానికే ప్రయత్నం చేశాడు. ఇన్ఫాక్ట్ జడ్జి గారు ఈ ఊరు వచ్చిన మొదటి రోజే వారిని షూట్ చేయడానికి వచ్చిన గ్రూపును మేము చేంజ్ చేశాం. బస్ ఓకే చారు, తుమ్రో జాओ. ఇలాంటి దెబ్బలు నీకు సర్వసాధారణం కాదు. ఇంతకంటే ఎక్కువ డబ్బిస్తే ఆ జడ్జిని మళ్ళీ చంపడానికి ప్రయత్నిస్తావుగా. నాకు తెలుసురా నువ్వు ఆ జడ్జిని చంపుతావని. నాకు జన్మనిచ్చిన తండ్రి సార్, ఆయన నేను ఎలా చంపుకుంటాను సార్? సరే, నువ్వు కాకపోతే ఏంటి, ఇంకెవడికో డబ్బిచ్చి వాడి చేత చంపిస్తారు. ఎవరిని మా నాన్నని చంపనివ్వను. నీ వల్ల కాదురా. అవుతుంది. వాళ్ళదో పెద్ద గ్రూప్, నువ్వు ఆపలేవురా. ఆపుదా ఆపుదా. ఎలా ఆపుతావు? 24 గంటలు పక్కన ఉండి కాపలా కాయాలి. అంగరక్షకుళ్ళ కుదురుతుందా? కుదరదు కాదు. నేను చెప్పినట్టు చేస్తే కుదురుతుంది. అందుకు నువ్వు అప్రూవర్గా మారాలి. ఎందుకు నవ్వుతావు? మీ నాన్నకి మాత్రమే కాదురా, మా డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయడానికి నీకు ఛాన్స్. ఏం చేయవా? నేనా? నా వల్ల కాదు సార్. అవుతుంది, నీ వల్లే అవుతుంది. అశోక్ ద్వారా హంతకుల ముఠాని, తీవ్రవాదుల్ని మూకమ్మడిగా పట్టుకోవడానికి వాడిని ఇంటికి పంపించాను. వాడు హంతకుల్లా బాగానే నటించాడు. జడ్జి గారిని కాపాడడం మాత్రమే కాకుండా వారి ఎంక్వైరీ ఫైండింగ్స్ ని కోర్టులో అప్పగించే బాధ్యత కూడా తనే తీసుకున్నాడు అనుకుంటాను. నా కోసమే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు. అధైర్యపడవలసింది ఏమీ లేదు. వద్దుతారా, వీడి మాట వినొద్దు. దగ్గరలో ఉన్న ఏదైనా పోలీస్ స్టేషన్ పక్కన ఆపు. భయపడకు. వద్దంతో మిమ్మల్ని చంపేస్తారు. పర్వాలేదమ్మా, నన్ను చంపేసినా పర్వాలేదు. నా మాట వినమ్మా, నేను చచ్చినా పర్వాలేదు. లేదు నాన్న, మిమ్మల్ని నేను చావనివ్వను. నీకేమీ కాదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు. దూరమైపోయిన నేను మన కుటుంబంతో కలిసి 1 వారం గడిపాను. నాకది చాలు. నా లైఫ్లో మీతో ఇంత క్లోజ్గా ఉండడం ఇది మొదటిసారి నాన్న. నేను మీతోనే ఉండాలన్నా. మీరంటే నాకు ఎంతో ఇష్టం. మాట్లాడచ్చు. రే మాధవ, నువ్వు నా మాధవ? మాధవ, పెట్రోల్ పోసి అందరినీ తగలెట్టండి.
ల్యాప్టాప్ తో సహా అన్ని ఎంత కావాలి. అంకుల్ బాబ్ టైం సెట్ చేసి ఉంది. అయ్యో దేవుడా ఇలా చేశాడంటే ఇదంతా నేను చేసుకున్న కర్మ. నిన్ను వాడుకున్నాను నాన్న. ఏంటి ఐస్ చేస్తున్నావు? ఐస్ కాదండి అయ్యా, ఓ చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఈ ఇంటిని నేను మెయింటైన్ చేయగలను, కానీ ఈ క్రౌడ్ నేను మెయింటైన్ చేయలేను. అందుకని ఊరి నుంచి ఇద్దరు అసిస్టెంట్లు తీసుకొచ్చాను. ఎవరు వాళ్ళు? నా బామర్దులు. మళ్ళీ మొదటి నుంచా? చెప్పవే, ఎక్కడ బామర్దులు? బయట వెయిటింగ్. లోపలికి రమ్మని చూద్దాం. బామర్దులారా, లోపలికి రమ్మంటున్నారు. ఇదిగో వస్తున్నామండి. అయ్యో ఏడు తమ్ముడు ఓల్డ్ ఫ్యామిలీ మనసు తిరుగుతున్నా. నా తల కూడా తిరుగుతోంది. అందరికీ దండాలండి. దండాలండి. వీళ్ళిద్దరూ నీ బామర్దులా? ఎలా? వాడు ఒక చెల్లెల మొగుడండి, వీడు వీడు రెండో చెల్లెల మొగుడండి. అవును, మీకేమేం పనులు తెలుసు? అదే నరకడం నుంచి కోయడం దాకా ఎట్లాంటిదైనా సరే పగలదిస్తామండి. ఏంటి? అయ్యో, నరకటం కొయ్యటం ఏంటి? కొంచెం వివరంగా చెప్పండి రా. అయ్యో కోయడం అంటే కాయగూరలు కోయడం నుంచే కంప్యూటర్ పెట్టిన దాకా తమ్ముడు షాబాజ్ గా చేస్తాడండి. మీ అన్న ఏం చేస్తాడు? మొక్కలు నరకడం నుంచి మొక్కలు నాటేదాకా అన్న సూపర్ గా చేస్తాడండి. అవునండి. మీది అనకాపల్లా? అన్నది సిలగలూరు పేటండి. ఏంటి చిలకలు ఊరేగే పేట? చిలకలూరు పేట. అవునండి, తమ్ముడిదే తిరుపూరండి. బాగా తిప్పుతున్నాడు. కొంచెం జరుగు. అవును, నీకు వంట చేయటం వచ్చా? సూపర్ గా చేస్తామండి. ఎస్పెషల్లీ మినప పురుగులు చేయటం వచ్చా?
మేము ఎలా కాల్ చెబుతామో మా బావని అడిగితే అయ్యో, మళ్ళీ కాల్చుకోవడాలు వేపటాలేంట్రా? లేదు బావ ఏదైనా బాగా వండుతాం అంటున్నానా అట్ట చెప్పండి. పునుగులు చేయడం పెద్ద పని ఏంటంటే గ్లాసుడు బియ్యం తలగొట్టి అందులో మినుములు పోసి అరగంట సేపు బాగా ఊరబెట్టి ఓ పావు గంట సేపు రుబ్బు రోట్లో వేసి ఆడించే ఏడి నూనెలో బుసబుసమని పొంగించి తీస్తే అవి మినపరుగులంటే అదే పిండిలో కాస్త బెల్లం వేసి పెనం మీద కాల్చామనుకోండి బెల్ల పెట్టవుద్ది అంతేనండి అవన్నీ వదిలేయండి. టీవీలో ఏ ప్రోగ్రామ్ అంటే మీకు ఇష్టం? అది కాదు చిమ్మణి అదే అమ్మండి చిన్నది కదా అందుకని చిమ్మణి ఓహో. జెటిక్స్ నుండి కుకింగ్స్ వరకు డోరా నుండి తారా వరకు అన్ని ఇష్టమే కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్. పాపం కొత్త వాళ్ళు తమ్ముడు తారగారు అన్నగారు ఇల్లాలో అయ్యో సారీ అమ్మని ఇట్స్ ఓకే. ఎప్పుడు చేపను తీసుకొచ్చారా రెండు కాలిస్తే అలా మీకేనండి అయ్యో, ఎందుకయ్యా మళ్ళీ మొదటికి తెస్తారు? అయ్యా వద్దని ఒక్క మాట చెప్పండి, ఇప్పుడే పంపించేస్తాను. వినాయక ఏంటి గోవింద పోయి వినాయకుడా? అయ్యా వీళ్ళు బోరయ్యా, చేర్చుకోండి అయ్యా, అవునండి. ఇక మీద ఈ ఇంటి విషయాలన్నీ నా కొడుకే చూసుకుంటాడు. రేయ్ మాధవ, నాకెందుకో వీళ్ళిద్దరు ముఖాలు చూస్తుంటే కాస్త డౌట్ గా ఉంది. నీకు ఇంటి దొంగల లక్షణాలు బాగా తెలుసు కదా, వీళ్ళిద్దరూ ఎటువంటి వాళ్ళు నువ్వే కనిపెట్టాలి. నాదేం లేదండి అన్న చెప్పినట్టే చేశాను ఏంటి ముగ్గురు కోలాట ఆడుకుంటున్నాడు? తొందరగా నిర్ణయం తీసుకోండి. అమ్మ 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 అమ్మ. బలిచ్చే మేకపోతులు చూసినట్టే చూస్తున్నారు. వీళ్ళల్లాటప్ప మనుషులు అనుకోకండి, మరి ఇద్దరే మరి సక్సెస్ మరి ఇంకే యు ఆర్ సెలెక్టెడ్. అందరికి మా కృతజ్ఞతలండి.